హలో హలో 1 మినిట్, యాక్చువల్లీ 2 మినిట్స్, 10 మినిట్స్, 10 నిమిషాల్లో పాయసం ఎలా చేయాలో నేను 2 మినిట్స్లో చెప్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒక లుక్ వేసాయి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఏం అవసరం లేదండి. ఆ స్క్రీన్ మీద కనిపించేది ఒక్కటి తెచ్చుకోండి డీమార్ట్కి వెళ్ళి. అలాగే వచ్చేదారిలో పాలు తెచ్చుకోవడం మర్చిపోకండి. స్టైల్గా స్టవ్ వెలిగించి నీట్గా బౌల్ పెట్టి మనం తెచ్చుకున్న పాలు ఈజీగా దానిలో ట్రాన్స్ఫర్ చేసేయండి. యాక్చువల్ క్రీమీ మిల్క్ అయితే బెటర్ అండి, మనకి టేస్ట్ బాగా వస్తుంది. పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మేము నలుగురు ఉన్నాం కదా, మాకు ఈ పాలు సరిపోతలేదని చెప్పి వాటర్ యాడ్ చేసాం. యాడ్ చేసినా కూడా చాలా బాగా వచ్చింది. ఇట్స్ ఆప్షనల్. ఇలా ఒక్క పొంగు వచ్చేదాకా ఉంచి, ఒక్క పొంగు చాలండి, మరీ ఎక్కువ ఉంచకండి. నెక్స్ట్ దానిలో మనం తెచ్చుకున్న స్టార్ ఐటమ్ ఇప్పుడు రివీల్ చేసి దాన్ని స్లోగా కలుపుకుంటూ, ఈ కలపడం ఇవన్నీ మన వల్ల అయ్యే పనులు కాదురా అనుకుంటే అవదండి. ఎందుకంటే మనం లమ్స్ ఫామ్ అవ్వకుండా కలుపుతున్నాం. అది చాలా ఇంపార్టెంట్ బిగులు. ఇందులో మనం ఏమేమి వేసామో ఒక్కసారి చెప్తాను వినండి. పాలు ప్లస్ పాయసం మిక్స్ ప్లస్ ఇంట్రెస్ట్ ప్లస్ ఎగ్జైట్మెంట్ ప్లస్ ఇన్ని ప్లస్లు నేను భయపడకండి. మ్యాథ్స్లో ఫెయిల్ అయినా కూడా పాయసంలో మాత్రం ఫుల్గా పాస్ అవుతారు. ఈ పాయసం తిన్నాక మీ ఇంట్లో వాళ్ళు ఒకటే మాట చెప్తారండి, వాహ్ నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది, నువ్వు షెఫ్ అయిపోవచ్చుగా. నిజంగా నాకు అదే అనిపిస్తుందండి. చెప్పినట్టు చేస్తున్నారు, మీరు షెఫ్ అయిపోవచ్చుగా. ఒకసారి ఆలోచించండి. ఇలా 2 మినిట్స్ తిప్పాక ఒక 7 మినిట్స్ స్టవ్ మీదే ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక మూత పెట్టి దాన్ని 5 మినిట్స్ పక్కన పెట్టండి. దాన్ని వేడిగా తిన్నా సూపర్ ఉంటుంది, ఇంకా చల్లారగా తిన్నా ఇంకా సూపర్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్, ఎంజాయ్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.